హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. మార్కెట్ ఇవాళ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అంతేకాకుండా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాము. ఫస్ట్ ఇక్కడ మనం నిఫ్టీ గ్రాఫ్ ఒకసారి డైలీ చార్ట్ లో చూసుకుంటే ఏంటంటే కరెక్ట్ మనకు ఎక్కడైతే పైన రెసిస్టెన్స్ ఉందో అక్కడనే గత 2-3 డేస్ నుంచి ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. సైడ్ వేసే మార్కెట్ ఈ రోజు కూడా అనుకోవచ్చు, పెద్దగా ఏమి మొమెంటం అనేది రాలేదనమాట. లాస్ట్ మనం ఫ్రైడే అండ్ థర్స్డే చూసుకుంటే కనుక కూడా ఇలానే సైడ్ వేస్ మార్కెట్ అనేది ఉంది. ఇవాళ మనము 5 మినిట్స్ చార్ట్లో ఒకవేళ చూసుకుంటే కొంత క్లారిటీ అనేది మనకి ఇవాళ వస్తుంది. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ సైడ్ వేస్ దగ్గరనే ఉంటుంది. మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర అలానే సైడ్ వేస్ మార్కెట్ ఉండడం జరిగింది అనమాట. సెల్లర్స్ అండ్ బయర్స్కి ఎవరికి కూడా మోస్ట్లీ ఇంట్రాడే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు వచ్చి ఉండవు. F&Oలో మెయిన్లీ మనం చూసుకుంటే సైడ్ వైజ్ మార్కెట్ ఉంది కాబట్టి ఐరన్ కార్నర్ ఇలాంటి స్ట్రాటజీస్ ఏమైనా డిప్లాయ్ చేస్తే వాళ్ళకి థీటా డీకే వల్ల ఎంతో కొంత ఇక్కడ బెనిఫిట్ అనేది వచ్చి ఉంటుంది. కానీ ఓన్లీ బయింగ్ సైడ్లో నేకెడ్ పుట్ బయింగ్ కానివ్వండి, నేకెడ్ కాల్ బయింగ్ కానివ్వండి, అలాంటి ఒక నేకెడ్ ఆప్షన్ బయింగ్లో ఇవాళ ప్రస్తుతం మార్కెట్లో ఎలాంటి ప్రాఫిట్స్ రాలేదు. ఎందుకంటే ఎక్కువగా ఎటు కూడా మనకు డైరెక్షన్లో మూవ్ అనేది రాలేదన్నమాట, ఎక్సెప్ట్ స్కాల్పర్స్ అనమాట. ప్రస్తుతానికి ఇక్కడ మనం చూసుకుంటే మార్కెట్ ఆల్మోస్ట్ సైడ్ వేసే ఉండింది. ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో మళ్ళీ అదే లెవెల్ దగ్గర వచ్చి క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. ఇవాళ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మార్కెట్ వచ్చి 24,320, 330 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. రేపు కూడా ఇలానే ఒకవేళ ఫ్లాట్ కనుక మార్కెట్ ఓపెన్ అయింది అంటే ఇక్కడ మళ్ళీ కన్సల్టేషన్ జరిగే ఛాన్స్ ఉంది. లాస్ట్ 3 డేస్ నుంచి కన్సల్టేషన్ సైడ్ వేస్ మార్కెట్ ఉంది కాబట్టి ఎంత కన్సల్టేషన్ జరిగితే ఇంతకుముందు చెప్పుకున్నట్టు అంత మంచిది అనమాట. మార్కెట్ కోసం అంత పెద్ద మూవ్ వచ్చే అవకాశం ఉంటుంది ఏదో ఒక సైడ్. ఎప్పుడైతే మనకు ఒక పెద్ద బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ కనిపిస్తుందో అప్పుడు మనం అనుకోవచ్చు కంటిన్యూస్ కొన్ని రోజుల కోసం ఒక బులిష్ మార్కెట్ బేరిష్ మార్కెట్ ఉండబోతుందని. ప్రస్తుతానికి అయితే కన్సాలిడేట్ చేస్తుంది. ఎటువైపు మూవ్ రాబోతుంది అనేది మనకు ఒకసారి డైరెక్షన్ క్లారిటీ వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంతేకాకుండా రేపు ఒకవేళ ఫ్లాట్ మార్కెట్ ఓపెన్ అయింది, కన్సాలిడేషన్ జరిగింది, ఎటువైపు బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ రాలేదు అంటే ఇలానే మనం నో ట్రేడ్ డే కానీ లేదంటే ఒక సేఫ్ ఆప్షన్ స్ట్రాటజీస్ అనేది డిప్లాయ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే కొద్దిగా సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ ఒకవేళ అవుతుంది మనకు కనిపిస్తుంది, మళ్ళీ మనకు బ్రేక్అవుట్ కనుక కనిపిస్తే అప్పుడు మనం ఒక బులిష్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అవుతే ఎవరైతే బయింగ్ ఎంట్రీస్ మిస్ చేశారో వాళ్ళు అక్కడ కొన్ని బయింగ్ ఎంట్రీస్ ప్లేస్ చేయడం ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా కొంతమంది యావరేజింగ్ కూడా చేస్తారు. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా అప్ సైడ్ మూమెంటం వచ్చి మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి సైడ్ వేస్ లేదా ఒకవేళ బ్రేక్అవుట్ వస్తే క్లియర్ డైరెక్షన్తో అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మోస్ట్లీ ప్రస్తుతానికి అయితే గత 3 డేస్ నుంచి మార్కెట్ సైడ్ వేసే ఉంది. సో ఇలా రేపు ఓపెనింగ్ని బట్టి అండ్ ప్రైస్ యాక్షన్ని బట్టి మనం మన స్ట్రాటజీని అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. రేపు మార్కెట్లో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఒకవేళ మీరు మన హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.